హైదరాబాద్లో భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. అధ్వానంగా మారిన రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రోడ్లు హీనం ఒళ్ళు హూనం అనేలా మారింది ఇటు హైదరాబాద్ నగరంలోని రోడ్ల పరిస్థితి. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ గుంతలమయంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను నాంపల్లిలో ఉన్నాను. సో నాంపల్లిలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మనం ప్రస్తుతం ఏ రేంజ్లో గుంతలు ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. సో దాదాపు అడుగుకో గుంతతో వాహనదారులకైతే చింత తప్పట్లేదని చెప్పొచ్చు. అంటే చూడొచ్చు రోడ్ ఎక్కడుంది, ఈ గుంత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఈ గుంతల్లో వాటర్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తం కూడా ప్రతి గుంత కూడా దాదాపు అడుగు లోతు మేర గుంతలు ఏదైతే మనకైతే చాలా దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో గతంలో ఈ రోడ్ల మెయింటెనెన్స్ అంతా కూడా ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించేవి. సో ఇటీవల కాలంలో ఈ రోడ్ల ఏజెన్సీ బాధ్యత అంతా కూడా జీహెచ్ఎంసీకి అప్పగించారు. సో జీహెచ్ఎంసీకి అప్పగించిన తర్వాత పూర్తిగా ఇటు ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు కూడా ఎక్కడికక్కడ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఇటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారాయి. కంకర తేలి అడుగుకో గుంతతో వాహనదారులు అయితే నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నాంపల్లిలో ఉన్నాము మనం. నాంపల్లి నుంచి ఏదైతే ఇటు బజార్ ఘాట్కు వెళ్ళేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం. సో ఈ రోడ్డు మార్గంలో మొత్తం కూడా ఒళ్ళంతా హూనమవుతున్నటువంటి పరిస్థితి. అన్న రోడ్లు ఎట్లున్నాయన్నా? रोड की यही हालत है, कम से कम 2-3 महीने से 3 महीने से जाने आने को तकलीफ हो रही, पेशेंट आते जाते पेशेंटों को तकलीफ हो रही दुनिया की। ये आगे तक है, बाजार घाट चौरस्ते तक यही हालत है पूरा, वहाँ तक 1 किलोमीटर ऐसे था। हाँ 1 किलो ऐसी है। पूरे पेशेंट आ रहे जा रहे, दुनिया के परेशान है पेशेंट, कोई बोलने वाला नहीं है। దాదాపు 3 నెలలుగా ఇదే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానివ్వండి, రెగ్యులర్గా వెళ్ళేటటువంటి ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వారు చెప్తున్నారు. ఇటు బజార్ ఘాట్ నుంచి ఏదైతే ఇటు నిలోఫర్ హాస్పిటల్ వరకు అంటే నాంపల్లి మార్గం ఇదంతా కూడా దాదాపు అంటే 1 కిలోమీటర్ మేర అడుగుకో గుంత అయితే దర్శనమిస్తుంది. సో రోడ్లు ఎట్లున్నాయన్న, ఏంటి పరిస్థితి ఇక్కడ? జబ్బడా సూపర్ రోడ్లు ఉన్నాయి అంతా. మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ గుంతలు పడి నాంపల్లి నుంచి మొత్తం గుంతలు లకడికా పుల్ దాకా. ఏంటి మరి ఎట్లా మరి రెగ్యులర్గా ఎట్లా మరి ఈ మార్గంలో వెళ్ళాలంటే ఇబ్బంది లేదా? ఉంది ఇబ్బంది, అడ్జస్ట్ అయిపోతున్నాం. రోడ్లు ఎట్లున్నాయి, ఏంది రోడ్ల పరిస్థితి ఇక్కడ? बहुत खराब है साहब, बहुत खराब है। खाली हर थोड़ा दिन को बार बार तोड़ते जाते बनाते फिर तोड़ते, बनाते फिर तोड़ते, यही काम है यहाँ पे। पता नहीं क्या, मैं तकरीबन 3 साल से देख रहा हूँ, रोड बनती टूटती बनती, यही काम है। कहाँ से कहाँ तक है रोड? ये स्पेशली ये रोड नीलोफर के सामने इधर का इतना रोड पूरा डैमेज है। बनाए फिर तोड़े, फिर पता नहीं, फिर नल का काम हुआ बोलते, फिर ड्रेनेज का काम हुआ, सब काम अलग अलग करते सब। एक कोई कोऑर्डिनेशन नहीं है गवर्नमेंट में। तो मतलब एक काम एक बार करते, फिर दूसरा काम फिर एक बार करते, फिर तीसरा काम फिर कोई आता तोड़ता, फिर कोई बनाता, उन्होंने बोलते उन्होंने आके बनाते, इन्होंने बोलते उन्होंने आके बनाते। रास्ता में जाना सफर करना मतलब मुश्किल हमेशा। आपको कार हार्डली दिख रही, इधर बाइकों वाले मुश्किल से जाते, कार वाले तकरीबन तो दूसरा रास्ता ले ले रहे। अभी मैं भी कार निकाला तो अभी यहाँ पे से इधर गली में से लेने आया बोल के इधर से आया, वरना ये रोड मैं भी नहीं लेता कभी भी। बहुत प्रॉब्लम है साहब इधर। ఇది రోడ్ తో మంచిగా లేదన్న, మస్తు కష్టం అవుతుంది ఇక్కడ రానికి మాకు. మేము ఇట్లా చాయ్కి వస్తాం, ఇక్కడ ప్రతిరోజు ఇట్లానే ఉంటుంది రోడ్, ఈ నుంచి అన్నకపోతాం. ఏం చక్కగా లేదు, ఎప్పుడైనా మంచిగా చేస్తారు, మళ్ళీ ఇదే అవుతుంది మళ్ళీ. ఎప్పుడు చూస్తున్నారు ఇట్లా ఈ పరిస్థితి ఇక్కడ? ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఇంటే ఉంటుంది ఇక్కడ. వర్షాలు వస్తే మరి ఏంది ఇంకా మరీ ఘోరం అవుతుంది ఇక్కడ వర్షం వస్తాయి. సో ఇటీవల కాలంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సో ఏదైతే ఇటు గుంతలను పూడుస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా అది కేవలం తూతూ మంత్రంగా మాత్రమే జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ఇటు వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.